పాటు ఉద్యమం చేపట్టి యాక్ట్ని రద్దు చేయాలని సీఎం గారికి మరియు చాలామందికి మీరు పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగంగా మన ఉద్యమాన్ని అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. తర్వాత మా ఉద్యమ కమిటీలో సభ్యులు భారత నంబూరు పాములు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అనేక గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, ఇంకా సీనియర్ న్యాయవాదులు, మరి అధ్యక్షుల వారికి అందరికీ నా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు 56 రోజుల నుంచి మేము మా కోర్టులో అబ్టైన్ చేస్తూ మేము ఇక టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం కోసం అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదే విధంగా ఈ రాష్ట్ర మహాసభ ఏర్పాటు చేయాలని మా యొక్క కమిటీ నిర్ణయం మీద ఈ యొక్క సభని ఏర్పాటు చేయడం జరిగినది. అందుకు మీరందరూ వచ్చి ఈ యొక్క సభకి ఆహ్వానించినందుకు ముందుగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే మరి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ఇబ్బందికరమైన విషయాన్ని మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకి, రైతులకి, జ్యుడిషియల్ ఆఫీసర్స్కి, అడ్వకేట్స్కి, అందరికీ మన పోసాన్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉన్నటువంటి ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగే విషయంగా మనం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్నది. మనము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మనమే ఎందుకు ఉద్యమించాలంటే, మనం న్యాయవాదులం కాబట్టి న్యాయ విషయాలని మనం ముందుగా దాన్ని గుర్తించగలిగి ప్రజలకి మనం ఒక విధమైనటువంటి న్యాయాన్ని చేయాలనే ఒక విషయంతో మనం యొక్క ఉద్యమాన్ని మనం తలపెట్టాం. అలాగే మరి డాక్టర్స్ ఉన్నారనుకోండి, డాక్టర్స్కి వేరేదైనా బంధు విషయంలో తేడా వచ్చిందనుకో, వాళ్ళు ఆ విషయంలో ముందుగా స్పందించేది వాళ్ళే, ఎందుకంటే వాళ్ళకి ఆ విషయం తెలుసు కాబట్టి. అట్లానే మనం అడ్వకేట్స్గా మనకి లీగల్గా మరి ఇట్లాంటి ప్రజలకి నచ్చుతుంది, ప్రజలకి మరి ఇబ్బంది కలుగుతుంది, మరి న్యాయవాదులకు ఇబ్బందికి ఉంది, మరి జడ్జీస్కి ఇబ్బందికి ఉంది ఉన్నటువంటి విషయాల్ని ఇట్లా సూక్ష్మంగా వాళ్ళు ఈ యాక్ట్ని తీసుకొచ్చి ప్రపోజల్ పెడతాం అనేది చాలా బాధాకరమైన విషయం. మనము ఈ రోజుకి అన్ని బార్ అసోసియేషన్లో స్పందించి చక్కగా ఇక్కడ ఆశీర్వదించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి మనం ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మనం రద్దు అయ్యేంత వరకు కూడా మనం అందరము ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగించే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. అట్లాగనే మనం ఈ యాక్ట్లో జరిగే అంశాలు మన సీనియర్ న్యాయవాదులు అందరూ చెప్పారు, మీరు కూడా తెలుసు. ఆ పాంప్లెట్లో కూడా చక్కగా దానిలో వివరణ జరిగినది. అధికారం అనేది మన యొక్క ఆస్తి హక్కు. దీనిలో ముఖ్యంగా ఆస్తి హక్కుని రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మనకు కలిగించినటువంటి ఆస్తి హక్కుని మనం కోల్పోతున్నాం. ఎట్లా అంటే మూవబుల్ ప్రాపర్టీ పెడతాం, వాళ్ళేదో ఓనర్స్ అయిపోవటం, ఓనర్స్ అందరూ ఒక కక్షదారులు అయిపోవటం, ఇట్లాంటి యాక్ట్ తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది దీన్ని చాలా ఇబ్బందికరమైన విషయాన్ని చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క న్యాయవాదుల ఉద్యమానికి గవర్నమెంట్ కొంత స్పందించి ఈ యొక్క యాక్ట్ని రద్దు చేయటమా, దాని మీద సమీకరణ చేయటమా, మరి కూర్చొని విచారణ చేయడం అనేది చేయాలి. కానీ ఇప్పుడు వరకు ఎటువంటి పరిణామాలు జరగల గవర్నమెంట్ నుంచి. అయితే మనము విషయంలో ఇక ముందు కూడా సీరియస్గా ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసి మన యొక్క ఐక్యతని చాటుకోవాలని, న్యాయాన్ని మనం కాపాడాలని, ప్రజలకి మనం సహకారిగా ఉండి వాళ్ళ పక్షం నుండి వాళ్ళకు న్యాయం చేయాలని, మనం న్యాయం చేసుకోవాలని అందరికీ తెలియపరుస్తూ ధన్యవాదాలు తెలుపుకొస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఐక్యత చాటినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ మన నెల్లూరు
జిల్లా నెల్లూరు నుంచి అసోసియేషన్ ప్రతినిధిగా చంద్రశేఖర్ గుప్తా గారు వచ్చారు. వారిని ఒకసారి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.